నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్తే మహాదేవ. మహాదేవ, శ్రీమాత్రే నమః. మహాదేవ, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పునుగు పిల్లి తైలం అని చెప్పి బాగా వైరల్ అవుతుంది. అసలు ఈ పునుగు పిల్లి తైలం అంటే ఏంటి? పిల్లి ఒక జీవి నుంచి వచ్చే తైలాన్ని నిజంగా దైవ కార్యాలకి వాడచ్చా? తప్పకుండా అమ్మా. పునుగు పిల్లి తైలము అంటే మనకు వాస్తవానికి కూడా ఇప్పటికీ కూడా కొన్ని ప్రదేశాలలో కానివ్వండి, దేవత అంటే వెనకటి కాలంలో రాజులు అదేవిధంగా దేవాలయాలలో వాడేటువంటి వారు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కాలంలో అది ఒరిజినల్ ఉందా లేదా అంటే కొన్ని అటవీ ప్రాంతాలలో, శ్రీశైలం లైక్ తిరుపతి కావచ్చు, కొన్ని ప్రదేశాలలో మనకు దానికి సంబంధించింది ఒరిజినల్ దొరుకుతుంది. మార్కెట్లో దొరికేది మాత్రం 100కు 200% అది ఒరిజినల్ అంటే నేను నమ్మను. ఎందుకు అంటే ఒక సుగంధమైనటువంటి ఒక చెక్కను కానీ లేదా ఆ యొక్క గంధపు చెక్కను కానివ్వండి, ఆ యొక్క పునుగు పిల్లి ఉండేటువంటి ప్రదేశంలో కానివ్వండి, ఆ ప్లేస్లో దాన్ని ఉంచడం ద్వారా దురద ఏర్పడినప్పుడు ఆ యొక్క చెక్కకేసి ఈ యొక్క పునుగు పిల్లి ఏదైతే ఉంటుందో దాన్ని అది రుద్దుకోవడం ద్వారా దాని నుండి ఒక స్రవం అనేటువంటిది ఏర్పడుతుంది. సో దానికి కొంత నువ్వుల నూనెను యాడ్ చేసి వారు కొంత పవిత్రంగా దాన్ని తయారు చేసి ఒక సుగంధమైనటువంటి ద్రవ్యంగా ఒక చిన్న సైజు సీసాలో పరిమాణంలో దాన్ని ఉంచడం జరుగుతుంది. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరిగినటువంటి కొన్ని ప్రదేశాలలో కానీ, అంటే నాకు తెలిసి తిరుపతిలో కూడా స్వామివారి అభిషేకం అనంతరము ఈ యొక్క పునుగు పిల్లి తైలాన్ని రాయడం ద్వారానే ఇప్పటికీ స్వామివారి యొక్క విగ్రహము నిగనిగలాడుతుంది అని చెప్పి వినికిడి. ఓకే. సో అది మనకు వ్యాపార స్థలంలో దీనికి సంబంధించింది ఉంచిన, అదేవిధంగా మరి ఎవరైతే అది ఎక్కువగా ఇప్పుడు మన దగ్గర ఏమిటి అంటే అనకూడదు ఈ మాట, కానీ అక్కడ ఏదో అద్భుతం జరుగుతుందంటే జనాలు తండోపతండాలుగా వెళ్ళిపోతారు. మరి అక్కడ ఏంటిది అనేటువంటి నిజం అనేది గ్రహించుకోగలగాలి. ఈ నిజము అబద్ధాన్ని మనం గ్రహించుకోగలిగి ముందుకు వెళ్ళాలి. కనుక ఒరిజినల్ ఒకవేళ దొరికితే అంటే ఎక్కువగా పెట్టకుండా మెయిన్గా దేవతార్చన యొక్క ఫోటోకు కొంత రాసి ఒక్కటే డ్రాప్, ఒక చుక్క మీరు డబ్బు పెట్టేటువంటి ప్రదేశంలో ఒక చుక్క పెట్టి ఎంట్రన్స్ ఆ యొక్క మన తలుపు వద్ద మరొక బొట్టులాగా పెట్టుకోవడం ద్వారా విపరీతమైనటువంటి జనాకర్షణ లభిస్తుంది. సో దీనితో కూడా కొంతమంది దీపారాధన వెనుకటి కాలంలో చేసేవారు. ఈ యొక్క పునుగు పిల్లి తైలము దీపారాధనలో కొంచెం కలిపి ఆలయాలలో వినియోగించేటువంటి వారు. సో ఇప్పటికీ కూడా ఈ యొక్క పునుగు పిల్లి తైలానికి సంబంధించింది ఒకే ఒక చుక్క లైట్గా తీసుకొని ఇది కొంత జనాకర్షణ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉన్నారు, కొన్ని రోజులు విడిపోయారు, మళ్ళీ కలవాలనుకుంటున్నారు, ఈగోలు అడ్డొస్తూ ఉన్నవి, కలవలేకపోతున్నారు, లేదా అన్యోన్యంగా లేము, లేదా పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశారు. ఇలాంటి సందర్భాలలో ఈ యొక్క పునుగు పిల్లి తైలం అనేటువంటిది వాడడం ద్వారా కొంత వశీకరణ అనేటువంటిది కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా పునుగు పిల్లి తైలం అనేటువంటిది ఒరిజినల్ రెడ్ కలర్లో మనకు గులాబీ, అంటే ఇటు గులాబీ కాకుండా ఇటు రెడ్ కాకుండా మధ్యలో కొంచెం బ్లడ్ రెడ్గా ఉంటుంది అది. సో దానిని నిజంగా ఎవరైనా సంపాదించగలిగితే మాత్రం దాన్ని వాడుకుంటే అద్భుతం. లేదు అని అనుకుంటే వారికి మనం తెప్పించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒరిజినల్ కావాలి అని అనుకునేటువంటి. థాంక్యూ గురూజీ. మహాదేవ్.